Hello hi guys, this is Shyam Prasad and you are watching Direct Tech Trivia YouTube channel. మీకు తెలుగు ఎగ్జామ్ లో గ్రామర్ పార్ట్ ఉంటుంది కదా. ఈ గ్రామర్ పార్ట్ ని నేను 5 పార్ట్స్ గా డివైడ్ చేసి ప్రతి పార్ట్ 1 లో ఒక వీడియో, అలా 5 పార్ట్స్ కి 5 వీడియోస్, అంటే గ్రామర్ పార్ట్ ని మొత్తం ఒక పార్ట్ లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ కి ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ లో మీకు ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ 10 సెకండ్స్ టైం లో మీరు ఆన్సర్ ని ఫైండ్ చేయాలి. మీరు ఒక పేపర్ లేకపోతే ఏదైనా నోట్ చేసుకున్నా పర్లేదు. చాలా ఇంపార్టెంట్. అంటే మీకు 5 పార్ట్స్ లో మొత్తం తెలుగులో ఉండే గ్రామర్ పార్ట్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? అంటే మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ లో మీరు కరెక్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు వీడియో అయిపోయే లోపల మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయో, ఆ 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ లో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయో కౌంట్ చేసుకొని కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 5 పార్ట్స్ ని అస్సలు మిస్ అవ్వకండి. నెంబర్ 1, వృధా అనే పదానికి వికృతి ఏది? ఏ విధానం, బి విధం, సి విత, డి వ్యధ. ఆన్సర్ ఏంటి? మీకు ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను. 10 సెకండ్స్ లో ఆన్సర్ ని ఫైండ్ చేసి అలా కౌంట్ చేసుకోండి. కరెక్ట్ అయిన ఆన్సర్ కి 0.1, రాంగ్ అయిన ఆన్సర్స్ కి ఏం పాయింట్ లేదు. ఇలా లాస్ట్ వరకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో అన్ని పాయింట్స్ ని కౌంట్ చేసుకొని కింద కామెంట్ చేయండి. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్. నెంబర్ 2, నుడి అనే పదానికి అర్థం ఏది? ఏ మాట, బి వెటకారం, సి అదృష్టం, డి సామెత. నెంబర్ 3, వాలుగంటి అనే పదానికి సరైన అర్థం ఏంటి? ఏ కలువ రేకులు గల స్త్రీ, బి చేప కన్నులు గల స్త్రీ, సి పెద్ద కన్నులు గల స్త్రీ, డి పద్మము వంటి కన్నులు గల స్త్రీ. నెంబర్ 4, కామరి అనే పదానికి సరైన అర్థం ఏది? ఏ శివుడు, బి విష్ణువు, సి బ్రహ్మ, డి ఆంజనేయుడు. నెంబర్ 5, మురాలము అనే పదానికి సరైన అర్థం ఏది? ఏ బాతు, బి అంశ, సి కొంగ, డి నెమలి. నెంబర్ 6, క్షమ అనే పదానికి నానార్థాలు ఏమిటి? ఏ ఓర్పు సహనం, బి ఓర్పు భూమి, బి భూమి పుడమి, డి పువ్వు సుమం. నెంబర్ 7, కింది వాటిలో హేతువార్థక వాక్యం ఏది? ఏ వర్షాలు లేక పంటలు పండలేదు, బి రవి పని చేస్తాడో చేయడో, సి మీరందరూ ఇంటికి వెళ్ళి చదువుకోండి, డి ఏం ఎప్పుడొచ్చావు. నెంబర్ 8, జడాశయుడు అనే పదానికి సరైన అర్థం ఏది? ఏ జడమైన మనసు గలవాడు, బి జపం చేయువాడు, సి చైతన్యం గలవాడు, డి ఇతరులకు మేలు చేయువాడు. నైన్త్ క్వశ్చన్, టుగాగమ సంధికి ఉదాహరణ ఏది? ఏ పొదురు టిల్లు, బి కూరగాయలు, సి వేలయాలు, డి మాయమ్మ. నెంబర్ 10, చిట్టడవి పదంలోని సంధి ఏది? ఏ ఎడగమ సంధి, బి విరుక్తాటకార సంధి, సి టుగాగమ సంధి, డి ఆకార సంధి.
నెంబర్ 11 సి సూక్తి పదానికి అర్థం ఏది? ఏ అర్థం లేని పదం, బి మంగళకరమైన నీతి మాట, సి వ్యతిరేక మాట, డి మంచి మనిషి. నెంబర్ 12 కింది వాణిలో జాతీయ పదం ఏది? ఏ తోకలేని పిట్ట 90 అడములు వెళ్ళింది, బి నవ్విన నాప చేప పండుతుంది, సి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, డి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు. నెంబర్ 13 శ్లేషాలంకారం ఉదాహరణ ఏది? ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, సి అర్ధ్యాంతర న్యాసాలంకారం, డి రాజు కువల యానంతకరుడు. నెంబర్ 14 ఆకార సంధికి ఉదాహరణ ఏది? ఏ విలయాలు, బి మేనల్లుడు, సి పొదురుటిల్లు, డి చిట్టడివి. నెంబర్ 15 ఎడగామ సంధికి ఉదాహరణ ఏది? ఏ పొదురుటిల్లు, బి విలయాలు, సి మాయమ్మ, డి చిట్టడివి. నెంబర్ 16 ద్విరుక్తాటకార సంధికి ఉదాహరణ ఏది? ఏ నిలువుటద్దం, బి చిట్టడివి, సి మాయమ్మ, డి తామరపాకు. నెంబర్ 17 నుడి అనే పదం యవర్తనిష్ట లేక నామవాచకం. ఏ యవర్తనిష్ట, బి నామవాచకం, సి క్రియావాచకం, డి ఉత్పత్తి వాచకం. నెంబర్ 18 ఓర్బో అనే పదం క్షమ యొక్క ఏ రూపం? ఏ పర్యాయ పదం, బి నానార్థం, సి వికృతి, డి ఉపమానం. నెంబర్ 19 హేత్వార్థక వాక్యం యొక్క లక్షణం ఏమిటి? ఏ సందేహాన్ని తెలిపే వాక్యం, బి కారణాన్ని సూచించే వాక్యం, సి సందేశాన్ని తెలిపే వాక్యం, డి ప్రశ్నను సూచించే వాక్యం. నెంబర్ 20 శ్రీ సూక్తి పదానికి అర్థం ఏది? ఏ అర్థం లేని పదం, బి మంగళకరమైన నీతి మాట, సి వ్యతిరేక మాట, డి మంచి మనిషి. నెంబర్ 21 మాతృభాష పదంలో సమాసం ఏది? ఏ తత్పురుష సమాసం, బి ద్వంద్వ సమాసం, సి బహువ్రీహి సమాసం, డి కర్మధారయ సమాసం. ఉపమాలంకారంకు ఉదాహరణ ఏది? ఏ ముఖం చంద్రుని వలె ఉంది, బి ముఖం చంద్రుడు, సి ముఖం చంద్రునిగా ఉంది, డి ముఖం చంద్రుని. ద్వంద్వ సమాసంకు ఉదాహరణ ఏది? ఏ రామ లక్ష్మణులు, బి రాజకుమారుడు,
సి నీలాకాశం, డి పుస్తకాలయం. ట్వంటీ ఫోర్ ఆచార్యార్థక వాక్యం ఏది? ఏ నువ్వు వచ్చావా, బి ఎంత మంచిది, సి వెళ్ళు, డి అతడు వస్తాడు. ట్వంటీ ఫైవ్ సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణ ఏది? ఏ రామ ప్లస్ ఉడు ఇజుకల్ టు రాముడు, బి ఇటు ప్లస్ అటు ఇజుకల్ టు ఇటట్టు, సి పుస్తక ప్లస్ ఆలయం ఇజుకల్ టు పుస్తకాలయం, డి మహా ప్లస్ ఆత్మ ఇజుకల్ టు మహాత్మ. ట్వంటీ సిక్స్ కర్మధారయ సమాసం ఏది? ఏ నల్లని కాకి, బి నల్ల కాకి, సి కాకి నల్ల, డి నల్ల కాకి. ట్వంటీ సెవెన్ ఉత్ప్రేక్ష అలంకారంకు ఉదాహరణ ఏది? ఏ ముఖం చంద్రుడు వలె ఉంది, బి ముఖం చంద్రుడేమో అనిపిస్తుంది, సి ముఖం చంద్రుడు, డి ముఖం చంద్రునితో పోలి ఉంది. ట్వంటీ ఎయిట్ బహువ్రీహి సమాసంకు ఉదాహరణ ఏది? ఏ పంచవటి, బి దశాననుడు, సి రామభక్తుడు, డి గంగా నది. ట్వంటీ నైన్ గుణసందుకు ఉదాహరణ ఏది? ఏ అగ్ని ప్లస్ ఇంధనం అగ్నింధనం, బి రవి ప్లస్ ఉదయం రవ్యుదయం, సి గురు ప్లస్ ఉదేశం గురుపదేశం, డి సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం. నెంబర్ 30 విశేషణం ఏది? ఏ రాముడు, బి చక్కని, సి వస్తాడు, డి మరియు. టోటల్ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చారా? ఎంత ఆన్సర్స్ కరెక్ట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, ఫాస్ట్ గా అప్లోడ్ చేసేస్తాం. ఇక సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే ఫాస్ట్ గా చేసేయండి. మీకు టైం చాలా తక్కువ ఉంది, ఫాస్ట్ గా చేసేస్తాను, ఎక్కడ టైం వేస్ట్ అయితే అస్సలు చేయను. ఇక ఉంటా, బాయ్ బాయ్.